ఆయన ముందు మరణమే ఓడిపోయింది, ఆయన ముందు పాతాళమే ఓడిపోయింది. పాతాళం యొక్క తాళపు చెవులు పైకి తెచ్చిన దేవాతి దేవుడు మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడిని బట్టి మనము నిరంతరము. ఆ తల్లి వేదన పడ్డ తిరిగి లేచిన తర్వాత ఏడుతో కూర్చున్నది అక్కడే. బాబా నువ్వేనా, లేకపోతే ఏమన్నా దిగి వచ్చిందా నీలో కానీ ఎడుతూ కూర్చోడం వల్ల సంతోషంతో నా కొడుకు బ్రతికాడు, నా యేసై బ్రతికించాడు, నా కొడుకును బ్రతికించాడు, నా యేసు ప్రభువు నా కొడుకును బ్రతికించాడు అని గ్రామానికి వెళ్ళి యేసు ప్రభువు గొప్పతనం ఏంటో చెప్పింది కదా. అలా చెప్పకుండా అక్కడే కూర్చోండి ఇంకా ఏంటి ప్రభు అయిపోయింది కదా. కొంతమంది ఎన్ని చేసినా కానీ ఇంకేంటైనా నా జీవితం ఏంటైనా ఇన్ని చేసినప్పుడు మిగిలిన అన్ని కూడా చేస్తాడు. స్తోత్రం హల్లెలూయా. ఇన్ని చేసుకుంటూ వచ్చిన దేవుడు మిగిలిన వాటిని కూడా ఆయన పూర్తి చేయగలడు. మనకున్న నిరీక్షణ అదే, నా యేసయ్య